హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. మొన్న ఈవినింగ్ మా విమల వచ్చింది అంటే బుధవారం ఈవినింగ్ అన్నమాట. అంటే అమ్మాయి డ్యూటీ నుంచి దిగేసి మామూలుగా వస్తే మా జాన్సన్ ఈ అమ్మాయి ఇద్దరు వస్తూ ఉంటారు. అంటే ఏదైనా కొరియర్ లో ఉంటే తీసుకెళ్ళడానికి. సో మా జాన్సన్ అయితే వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయికి ఏదో పని ఉంటే సరే తీసుకొని వచ్చేసి ఈ అమ్మాయిని పంపించాడు. ఇక కొరియర్లు అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. హడావిడిగా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ రమేష్ని తీసుకొచ్చిందంట. ఆ అబ్బాయి రోడ్లో ఉన్నాడంట, అందుకోసమని వెళ్ళిపోతుంది అన్నమాట త్వరగా. సరే అయితే బాయ్. ఇది గమనించారా మీరు? ఈ బాండ్లీ దాంట్లో ఇంద్రధనుసు కనిపిస్తుంది. అంటే వర్షం వచ్చిన తర్వాత ఎండ వచ్చిన తర్వాత ఇంద్రధనుసు కనిపిస్తుంది కదా, అలా లేకుండానే నా బాండ్లీలోనే ఇంద్రధనుసు కనిపిస్తుందండి. అదిగోండి కనిపిస్తుందా? చూడండి ఎలా ఉందో కదా. చూడండి, నీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇంద్రధనుసు. పందిరి చిక్కుడుకాయలు ఒలిసి ఆ బాండ్లీలోనే వేద్దామని దాన్ని తెచ్చిపెట్టుకున్నానండి. సడన్గా ఆ బాండ్లీ చూసే లోపల ఇంద్రధనుసు కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఒక బిట్ వీడియో తీసాను. నిజంగానే భలే కనిపించిందండి, కలర్లుగా ఆ ఆయిల్ వల్ల అనుకుంటా. అలా వర్షం రాకుండానే మా ఇంటికి ఇంద్రధనుసు వచ్చిందనమాట. ఇక్కడ ఇదిగోండి మా మడెమ్మ వచ్చిందండి. ఈ పిల్ల వచ్చేది ఊరికే రాదు, వస్తూ ఇదిగోండి ఏదేదో తీసుకొస్తుంది. అంటే ఆ డబ్బాలో ఉండేది చింతకాయ పచ్చడి అన్నమాట. ఆ చింతకాయ పచ్చడి ఇంట్లో ఉంది, తెస్తాను సుమతి అంటే సరే తీసుకురమ్మన్నా. ఇక్కడ ఇదేందో జామకాయలు, మునక్కాయలు, ఇంకేంటో మసాలా వడలు అవన్నీ కూడా కొనుక్కొని వచ్చిందనమాట. అంటే జామకాయలు అవి చెట్టుకి కోసుకొని వచ్చింది. సో ఇక వడలు అవన్నీ తెచ్చింది. అసలు నేను తిననండి మామూలుగా, ఎప్పుడంటే అప్పుడు అలా తినలేను. ఆ పిల్ల తెచ్చేస్తుంది తిను అని, నేను తినలేను. ఇంకా ఆ పిల్లని తినమంటే నాకు వద్దు అని అంటది. అందులో పండ్లు ఉన్నాయి కదా, అసలు నేను తిననండి. మామూలుగా నాకు జామకాయ కొబ్బరిలాగా ఉంటుంది చూడండి, అలా ఉంటే తింటాను. అది ఎప్పుడో తినాలనిపిస్తుంది అన్నమాట. సో అలా అయితే సరే, అవి ఎవరికైనా పిల్లలకైనా ఇవ్వచ్చులే, ఎవరైనా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైనా ఇవ్వచ్చులేనని ఇంకా ఉంచాను. అది పనిగా వీడియోలు ఎందుకు తీసుకుంటాం, అందరు చూడాలని చూసుకొని భయమా. వాటిని అన్నిటినీ వీడియో తీస్తున్నావు, అందరూ చూస్తారు మాయి అని అంటుందన్నమాట. అందరూ చూసే దానికోసమే కదా తీసేది వీడియో అని అంటున్నాను, చూసుకొని ఏమవుతుంది అని అంటున్నా. సరే ఇక అమ్మాయికి అయితే టీ ఇచ్చాను అన్నమాట. చూడమను చెప్తా ఉంటది చూడమను. ఊర్లో మా మడమ్మ వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి నా వీడియోలు, అంటే షార్ట్ వీడియోలు, జనాలు ఇప్పుడు షార్ట్ వీడియోలే కదా చూస్తూ ఉంటారు ఎక్కువ. అలా అమ్మాయి కూడా షార్ట్ వీడియోలు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నట్టుంది. అదే దాని గురించి చెప్తుంది మా మడమ్మ. నేను రోజు చూస్తూ ఉంటాను మణెక్క, కానీ ఆ అమ్మాయికి చెప్తుందంట నా గురించి. సో అలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ రాత్రికి దోశలు వేసేస్తున్నానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి. ఇక మధ్యాహ్నం అయితే అన్నీ మిగిలిపోయిన వాటితోనే తినేసాము. దొందేనండి, అంటే నేను మా మాడమ్మ ఇద్దరమే ఏదున్నా తినేస్తాం అన్నమాట. ఏదైనా ఉప్పు తక్కువ అయితే అలా ఉప్పు కలుపుకొని అయినా తినేస్తాం, కానీ పారేయమన్నమాట. అలా ఇద్దరమేనమాట. మధ్యాహ్నం ఏం తిన్నామనేది షూట్ చేశాను అనుకున్నా, కానీ నేను లాంగ్ వీడియోకి నేను షార్ట్ వీడియో షూట్ చేసుకొని లాంగ్ వీడియో షూట్ చేయడం మర్చిపోయా. షూట్ చేశాను అనుకున్నా, అంటే కొంచెం పచ్చడి ఉండింది, అలాగే కొంచెం నేనేమో పందిరి చిక్కుడుకాయ ఫ్రై చేశాను, కొంచెం మునక్కాయ కర్రీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆమ్లెట్ కూడా వేసుకొని మధ్యాహ్నం అయితే వాటితో తినేసాము. అంటే మా మడమ్మ వస్తుందని తెలుసు, అందుకే కొంచెం పందిరి చిక్కుడుకాయ ఫ్రై చేసి అలా ఆమ్లెట్ వేసాను అనమాట. ఇక ముందు రోజుది మునక్కాయ కర్రీ, పచ్చడి, పెరుగు అదంతా ఉండిందిలే. పెరుగున్నా కానీ తినేస్తుంది మా మడమ్మ, నేను తిననులే. అలా అయితే వాటితో తినేసాము. మేమంతా కలిసి ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నామండి. అంటే 2 రోజులు సెలవు వచ్చింది, నాకు కాదు మా బుజ్జి వాళ్ళకి. ఆగస్టు 15th సండే 2 రోజులు హాలిడే అన్నమాట. ఇక నైట్కి అయితే దోశ చేసేస్తున్నానండి. మధ్యాహ్నము నేను షూట్ చేసాను అనుకున్నా, మధ్యాహ్నం ఏం తిన్నామనేది షూట్ చేశాను అనుకున్నా. నేను షార్ట్ వీడియో షూట్ చేసుకొని లాంగ్ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అన్నమాట. మధ్యాహ్నం అయితే నేనైతే ఈరోజు పందిరి చిక్కుడుకాయ ఫ్రై చేశాను, ఆమ్లెట్ చేశాను అన్నమాట. ఈరోజు చేసింది అది. ఇక దానిలోకి అయితే పచ్చడి ఉండింది, అలాగే మునక్కాయ కర్రీ ఉండింది, అవన్నీ వేసుకొని తినేసామన్నమాట మధ్యాహ్నం. మా మేడం వచ్చింది కదా అలా. ఇక రాత్రికి అయితే ఇలా దోశ చేసేస్తున్నా.
రేపు ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. అంటే 2 రోజులు రేపైతే ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. 2 days హాలిడేస్ కదా, అంటే నాకు కాదులే మా బుజ్జి వాళ్ళకి. అంటే ఆగస్టు 15th అలాగే సండే వచ్చింది. ఆగస్టు 15th ఏమో సాటర్డే వచ్చింది. సో అందుకే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాము. సో లాస్ట్ వీక్ కాకుండా ఇంకా ఈ వారం అయితే 2 రోజులు సెలవు ఉంది కాబట్టి రేపు వెళ్తామన్నమాట. రేపు అంటే ఫ్రైడే, ఇది గురువారము. వెళ్తాము. చిన్న ట్రిప్ అండి, అందరం మా ఫ్యామిలీ అంతా కలుసుకొని వెళ్తున్నాం అన్నమాట. అంటే రేపు వెళ్ళేది రేపు, అంటే రేపు ఫ్రైడే, ఈరోజు అయితే గురువారము. ఈరోజు వీడియో కూడా ఏం లేదండి రేపటికి కూడా. అందుకే ఇలా చిన్నగా అయితే షూట్ చేశాను అనమాట. మామూలుగా అయితే ఇది షూట్ చేయాలనుకోవాలా, ఇక వీడియోలు ఏం లేదు కదా అని చెప్పేసి షూట్ చేస్తున్నాను అనమాట. అందులోనూ ఇంకా నేను ఫ్రైడే పెట్టానంటే మళ్ళీ మండే దాకా పెట్టను. అసలే మనకు వ్యూస్ అంతంత మాత్రము. అదీ కాక ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది కదా, అందరూ భయపడిపోతున్నారు అనమాట. అదే అంటే 8,000 hours వాచ్ అవర్స్ అని, 20 million వ్యూస్ షార్ట్ వీడియోలు కానీ, అలా కొత్త అప్డేట్ వచ్చే లోపల అందరికీ భయం పట్టుకుందన్నమాట. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకి, అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకందరికీ భయం అన్నమాట. ఎప్పటికొస్తుందో అమ్మో, 4,000 వాచ్ అవర్స్ అంటేనే అమ్మో ఎప్పుడు వస్తాయి అనుకునేది. ఇప్పుడు 8,000 వాచ్ అవర్స్ 20 million షార్ట్ వీడియోకి, 20 million వ్యూస్ షార్ట్ వీడియో కంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. చూడాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అయిపోయిందండి. అయినా కానీ కిందనే ఉన్నానన్నమాట. కింద నుంచి పైకి రానంటున్నాను. మన లక్ అలా ఉందన్నమాట. ఒక్కొక్కసారి అయితే మరి మనసు బాగోలేనప్పుడు అబ్బా వీడియో ఏం షూట్ చేస్తాంలే, వద్దులే అనిపిస్తుంది. అయినా కానీ తీసుకుంటాను అలా ఉన్నా సరే. ఎందుకంటే చూద్దాం ఏమన్నా, అంటే ఒకవేళ ఎప్పటికైనా క్లిక్ అయితే ₹1 వస్తుందేమో అనే ఒక ఇదితో వీడియోలు షూట్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఉండి అసలు వీడియో తీలేలే అనుకుంటే నేను ఊరెళ్తూ ఉంటాను. చూస్తూ ఉంటారు కదా మీరు. మరీ దారుణంగా మార్చేశారండి. అంటే పెద్ద వాళ్ళకి ఏం భయం లేదులే, కానీ చిన్న వాళ్ళకి, అంటే మా లాంటి వాళ్ళకి, నాకు కూడా అంటే నాకు భయం అంటే కొంచెం ఓకే. భయం అంటే నాది ఆల్రెడీ మోనిటైజేషన్ అయిపోయింది కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనీ రాలేదు కదా, దాని గురించి ఈ తిప్పలన్నీ. సో అలా అయితే నైట్కి దోశలు వేస్తున్నా. ఈ పిండి కొంచెం లూజ్గా చేస్తున్నా, కొద్దిగా వాటర్ ఎక్కువ వేసా, అందుకే కొంచెం థిక్గా, అంటే ఎక్కువ ఎలా అనుకుంటా ఇలా చేస్తున్నా అన్నమాట. అలా అనేసామనుకోండి పలచగా అంటుకుపోతుంది. పిండి లూజ్ అయితే కొంచెం థిక్గా వేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తుందండి దోశ. అది కూడా ఒక టిక్ నేర్చుకోండి, తెలియని వాళ్ళ కోసం. చాలా మందికి తెలియదులే. అంటే కొత్తగా చేసే వాళ్ళకండి, అంటే పిండి మరీ పల్చగా ఉన్నా కానీ ఆ ప్యాన్ పైన వేసి ఇలా పల్చగా అనేసారు అనుకోండి, అది అంటుకుపోద్ది అన్నమాట. లేదా బాగా కాలాలి, ఎక్కువసేపు కాలాలి. సో అలా లేకుండా పిండి కొంచెం పల్చగా అయితే కొద్దిగా దోశలు మందంగా వేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎక్కువ అనేసేయకూడదు, అంతే, ఇలా కిచ్చుగా ఉండిపోవాలి. ఆ దోశతో పాటు ఆమ్లెట్ కూడా వేసుకుంటానండి. ఆ దోశలు సరిపోవు, పిండి అయితే ఉంది కానీ మళ్ళీ కలపలేక. సో అందుకే ఆ దోశలు 4 అయినాయి అన్నమాట. మా అలెక్స్కి నాకు ఇద్దరికి కావాలి కాబట్టి ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నా. జస్ట్ ప్లెయిన్ గానే, అంటే ఉల్లిపాయలు అవేమీ కలపలా, ప్లెయిన్ గానే అలా వేసాను అనమాట. దోశలు అయితే ఇదిగోండి 3 అన్నమాట. సో సరిపోదు. లాస్ట్లో ఒకటి చిన్నది చూసారా, ప్యాన్ కేక్ లాగా. లాస్ట్లో ఒకటి చూడండి చిన్నది ప్యాన్ కేక్ లాగా. సో అందుకే ఎగ్ ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నా. బాగా మాడిపోతుందండి, అయ్యో హైలో పెట్టేశాను అందుకే. పొగలు చూసారా ఎట్లా మాడిందో. సో ఇది డిన్నర్ అయితే. సో ఇదన్నమాట డిన్నర్ అయితే. సో ఇంతేనండి వీడియో, చిన్న వీడియోనే. ఆగండి మా అలెక్స్ కూడా వచ్చేసాడన్నమాట.
దో 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 దో. హాయ్ సుమతి. హాయ్ సుమతి. అబ్బా కనిపించడం వల్ల ఏం చేసావంట? హాయ్ సుమతి, ఏం చేసావు? దోశ. అరటిపళ్ళు తెస్తూ ఉంటాడు మా అలక్సు. నేను ఎక్కువ అరటి పండే తింటానండి. అంటే వేరే పండ్లు ఉన్నా కానీ యాపిల్ బత్తాయిలు అవి ఉన్నా కానీ నేను అరటి పండే తింటూ ఉంటాను. అవి పక్కన పెట్టేసి ఇవే తింటా. ఇక అవి వాడిపోతున్నాయి అనుకుంటే తింటూ ఉంటాను అన్నమాట. వాటిని ముందైతే వీటికే ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట. సో అలా అయితే అరటి పండ్లు కూడా అయిపోయాయి. సో అందుకే అరటి పండ్లు కూడా తీసుకొచ్చాడనమాట. చాలా మంది అరటి పండ్లు తినరండి, నచ్చదన్నమాట చాలా మందికి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే హైప్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.